హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. బంగ్లాదేశ్లో ఇప్పుడు నరరూప రాక్షసుడి పాలన జరుగుతుంది. ఈ పాలనలో మైనార్టీలను నడి రోడ్డుపై చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి మరీ నిప్పంటిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్ చారిత్రక వారసత్వ సంపద మొత్తం ధ్వంసమవుతోంది. అంతేకాకుండా ఆ దేశంలో పత్రికలపై కూడా వీళ్ళు నిరసనకారులు ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు. పత్రికలకు సంబంధించిన ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై కూడా పెట్రోల్ పోసి నిప్పంటిస్తున్న పరిస్థితులు ఆ దేశంలో నెలకొన్నాయి. దీన్ని బట్టి చూసుకుంటే ప్రస్తుతం బంగ్లాదేశ్లో అరాచకమే రాజ్యమేలుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకే ఒక్కడు ఉస్మాన్ హాదీ అనే వ్యక్తిని ఆ దేశంలో కొంతమంది దుండగులు కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఆ మరణానికి ప్రతీకారంగా ప్రస్తుతం ఆ దేశంలో పెద్ద ఎత్తున ఇస్లామిక్ మతోన్మాదులు ఆ దేశంలోని మైనారిటీలైన హిందువులతో పాటు భారత వ్యతిరేకంగా ఆ దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ ఉన్నారు. ఈ నిరసనలు తీవ్ర హింసకు దారి తీస్తూ ఉన్నాయి. ఆ దేశంలో పెద్ద ఎత్తున ఆస్తులు ధ్వంసం అవడమే కాకుండా అక్కడ నివాసం ఉంటున్న హిందువులు అండ్ భారతీయులపై కూడా టార్గెట్ చేసుకుని ఈ దాడులు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. నిజానికి బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత అయిన మహమ్మద్ యూనస్ డీప్ స్టేట్ ప్లాంటెడ్ వ్యక్తి. అతనికి నోబెల్ ప్రైజ్ ఏ విధంగా వచ్చిందో అర్థం కావడం లేదు. అతను ఒక గొప్ప ఎకనమిస్ట్ అని ఈ నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. కానీ అతని పాలనలో బంగ్లాదేశ్ ఆర్థికంగా చితికిపోవడం మాత్రమే కాకుండా అక్కడి ప్రజల్లో తీవ్ర మతోన్మాదం అనేది పెచ్చరిల్లింది. అంతేకాకుండా ఆ దేశంలో మైనార్టీలు పత్రికలకు స్వేచ్ఛ లేకుండా పోతుంది. సో ఇలాంటి మహమ్మద్ యూనస్ పాలనలో ఇంత అరాచకం రాజ్యం వేలడానికి నిజానికి తప్పు ఎక్కడ ఉంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, తాజాగా ఒక హిందూ యువకుడిని నడి రోడ్డుపై చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి మరీ అతనిపై నిప్పంటించారు. అతను తగలబడిపోతూ ఉంటే అక్కడ ఉన్న మతోన్మాదులు దానికి సంబంధించిన వీడియో తీస్తూ ఆనందించారు. అంతేకాకుండా తమ మతానికి సంబంధించిన స్లోగన్స్ను వినిపించారు. నిజానికి ఆ హిందూ యువకుడు దీపు చంద్రదాస్ ఎవరైతే ఉన్నారో అతను తమ మతానికి సంబంధించి కించపరిచే వ్యాఖ్యలు చేశారు అండ్ తమ దైవాన్ని అతను కించపరిచాడు అనే విధంగా అతనిపై నెపాన్ని మోపారు. నిజానికి ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితులను బట్టి చూసుకుంటే ఏ వ్యక్తి అయినా ఇంతటి సాహసం చేయగలరా? ఆ దేశంలో ఉన్న మైనారిటీలు మెజారిటీ మతానికి సంబంధించి బ్లాస్ఫెమీ అనేది చేయగలరా అనేది పెద్ద సందేహంగానే ఉంది. నిజానికి ఆ దీపు చంద్రదాస్ ఎవరైతే ఉన్నారో అతను ఈ విధంగా బ్లాస్ఫెమీ చేయకపోయినా కూడా నిరసనల్లో భాగంగా ఎవరో ఒకడిని తీసుకువచ్చి తగలబెట్టాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ దీపు చంద్రదాస్ అనే యువకుడిని పట్టుకు వచ్చి చెట్టుకు కట్టేసి అతన్ని నడి రోడ్డుపై తగలబెట్టాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే కాకుండా బంగ్లాదేశ్లో చారిత్రక వారసత్వ సంపదను మొత్తం దాచి ఉంచిన చాయ్నట్ భవన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ చాయ్నట్ భవన్లో పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ చరిత్రకు సంబంధించిన ప్రతులు అండ్ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా అందులో భద్రపరిచారు. ఈ భవన్ను టార్గెట్గా చేసుకుని నిరసనకారులు పెద్ద ఎత్తున దాడులకు తెగబడ్డారు. ఇందులో 1971 వార్తో పాటు షేక్ హసీనాకు సంబంధించిన వారి కుటుంబం ఎటువంటి పోరాటాలు చేసింది వాటన్నిటికీ సంబంధించిన చరిత్ర అనేది అందులోనే భద్రపరిచి ఉంది. అంతేకాకుండా బంగ్లాదేశ్ పుట్టు పూర్వోత్తరాలు అన్నీ కూడా అక్కడ భద్రపరచబడి ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఆ భవన్ను టార్గెట్గా చేసుకుని నిరసనకారులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారు. ఆ భవన్లో నిప్పు అంటించడంతో చారిత్రక వారసత్వ సంపద మొత్తం అందులో బూడిద పాలైంది. అంతేకాకుండా ఆ దేశంలో వార్తాపత్రికలకు సంబంధించిన 3 ఆఫీసులపై కూడా దాడులు జరిగాయి. ది డైలీ స్టార్, న్యూ ఏజ్, ప్రోతోమ్ అలో అనే 3 పత్రికలు ఆ దేశంలో చాలా ఫేమస్ పత్రికలు. ఈ పత్రికల ఆఫీసులపై నిప్పంటించారు. అంతేకాకుండా అందులోని ఎడిటర్లు ఎవరైతే ఉన్నారో వారిపై కూడా దాడులకు పాల్పడ్డారు. తద్వారా ఆ దేశంలో పత్రికా స్వేచ్ఛకు మొత్తంగా తూట్లు పడిచారు. అంతేకాకుండా విదేశీ సంస్థలు ఎప్పుడైనా కూడా ప్రెస్ ఫ్రీడమ్ ఇలాంటి ఇండెక్స్లను జారీ చేస్తూ ఉంటాయి. ఇలాంటి ఇండెక్స్లలో మన ఇండియా కంటే బంగ్లాదేశ్కే ప్రెస్ ఫ్రీడంలో చాలా ఎక్కువ ర్యాంకింగ్ ఇచ్చాయి. కానీ ప్రస్తుతం మనం ఒక్కసారి పరిస్థితులను చూసుకుంటే మన ఇండియాలో ప్రెస్ ఫ్రీడమ్ ఎంతగా ఉంది అండ్ బంగ్లాదేశ్లో ఎంతగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. నిజానికి ఇలాంటి ఇండెక్స్లు అన్నీ కూడా
పూర్తిగా బూటకం ఇవన్నీ కూడా డీప్ స్టేట్ కనుసన్నల్లోనే పనిచేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా బంగ్లాదేశ్లో అయితే ప్రస్తుతం పూర్తిగా అరాచక పాలన జరుగుతుంది. ఇదంతా కూడా ఒస్మాన్ హాదీ అనే ఒక వ్యక్తి, ఇతను ఇంక్విలాబ్ మంచ్ అనే సంస్థకు అధినేత. 2024 బంగ్లాదేశ్లో షేక్ హసీనాకు వ్యతిరేకంగా అల్లర్లు ఏవైతే జరిగాయో ఆ అల్లర్లను పూర్తిగా ముందుండి నడిపించిన వ్యక్తి ఈ ఒస్మాన్ హాదీ. ఇతను రీసెంట్గా ఒక పార్టీని స్థాపించాడు. బంగ్లాదేశ్లో ఫిబ్రవరి ఆర్ మార్చి ఈ టైంలో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో భాగంగా ఇతను అక్కడ ప్రచారం చేయడానికి వెళ్తున్న సమయంలో కొంతమంది దుండగులు వచ్చి అతనిపై కాల్పులు జరిపారు. ఆ కాల్పులు జరిపిన వ్యక్తుల్లో ఒకరి పేరు ఫైజల్ కరీం మసూద్. ఈయన బంగ్లాదేశ్కు సంబంధించిన వ్యక్తే. సో ఇతనితో పాటు ఇంకో వ్యక్తి ఇంకా ట్రేసింగ్లో ఉన్నారు. ఈ ఇద్దరు కూడా ప్రస్తుతం పోలీసుల చేతుల్లో లేరు, వీరు తప్పించుకుని తిరుగుతూ ఉన్నారు. సో మొత్తానికి చూసుకుంటే కాల్పులు జరిపిన వ్యక్తి బంగ్లాదేశ్కు సంబంధించిన వ్యక్తే అండ్ చనిపోయిన వాడు కూడా ఈ 2024 అల్లర్లను ప్రేరేపించిన వాడే కాబట్టి దీనికి మన ఇండియాకు అండ్ దీనికి ఆ దేశంలో నివాసం ఉంటున్న హిందువులకు ఎటువంటి సంబంధము లేదు. అంతేకాకుండా ఈ ప్రెస్కు సంబంధించిన వార్తాపత్రికలకు కూడా ఎటువంటి సంబంధము లేదు. అయినా కూడా ఆ దేశంలో పెద్ద ఎత్తున భారతీయులను టార్గెట్గా చేసుకుని అండ్ హిందువులను టార్గెట్గా చేసుకోవడం అండ్ పత్రికలను టార్గెట్గా చేసుకుని మాత్రమే ఈ అల్లర్లు జరుగుతున్నాయి అంటే వీళ్ళ మెయిన్ మోటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ చనిపోయిన వాడు ఒస్మాన్ హాదీ ఎవడైతే ఉన్నాడో ఇతను భారతదేశానికి వ్యతిరేకంగా గతంలో అనేక సార్లు కొన్ని నినాదాలు ఇచ్చాడు. ముఖ్యంగా మన భారతదేశంలో భూభాగమైన నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బంగ్లాదేశ్లో భాగమే అని, వాటిని తాను గనక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మా దేశంలో కలిపేసుకుంటాము అని పదే పదే ఎన్నికల ప్రచారంలో అతను చెబుతూనే ఉన్నాడు. అంతేకాకుండా బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత అయిన మహమ్మద్ యూనస్ నినాదం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా ఆయన డిస్ప్లే చేసిన కొన్ని మ్యాపుల్లో బంగ్లాదేశ్లో ఈశాన్య రాష్ట్రాలను సైతం ఇంక్లూడ్ చేసి డిస్ప్లే చేశాడు. కాబట్టి బంగ్లాదేశ్లో పూర్తిగా భారత వ్యతిరేకత అనేది బాగా పెంపొందించడానికి ఈ నేతలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిజానికి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఎప్పుడైనా ఒక దేశంలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడినప్పుడు ఈ విధంగా ఇతర దేశాల అంటే సరిహద్దు దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాలతో పేచీ పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. చైనా కూడా మన ఇండియాతో ఇదే విధంగా చేస్తుంది. ఆ దేశంలో ఎప్పుడైనా ఆర్థిక వ్యవస్థ కుంటుపడితే మనతో సరిహద్దు దగ్గర వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ విషయానికి వస్తే షేక్ హసీనా అక్కడ అధికారంలో ఉన్న సమయంలో ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థ బాగానే ఉండేది. కానీ ఎప్పుడైతే మహమ్మద్ యూనస్ ఎకనామిస్ట్లో నోబెల్ ప్రైజ్ పొందాడో అలాంటి మహమ్మద్ యూనస్ ఆ దేశానికి తాత్కాలిక అధినేత అయినప్పటి నుంచి బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితికి చేరుకుంది. ఆ దేశంలో ఇప్పుడు ద్రవ్యోల్బణం 8%కు చేరుకుంది. అంతేకాకుండా జీడిపి 3.3%కు పడిపోయింది. ఇది చరిత్రలో ఇంత తక్కువగా ఎప్పుడూ కూడా నమోదు కాలేదు అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. సో దీనంతటిని చూసుకుంటే ఆ దేశంలో ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైపోయింది. అంతేకాకుండా ఆ దేశంలోని బ్యాంకులకు సైతం 6 లక్షల కోట్ల అప్పులు మిగులుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం, అంతేకాకుండా ఆ దేశంలో మైనారిటీలను పూర్తిగా అంతం చేయడం ద్వారా బంగ్లాదేశ్ను పూర్తిగా ఇస్లామిక్ స్టేట్గా ఎస్టాబ్లిష్ చేయడం కోసం మాత్రమే మహమ్మద్ యూనస్ ఇలాంటి పనులు చేస్తూ ఉన్నాడు. నిజానికి మహమ్మద్ యూనస్ ఒక ఎకనమిస్ట్ ఎంత మాత్రమో కాదు. ఆయన హయాంలో ఆర్థిక వ్యవస్థ కూలిపోవడమే కాకుండా ఇస్లామిక్ మతోన్మాదం కూడా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. కాబట్టి అతను నిజానికి డీప్ స్టేట్ ఎస్టాబ్లిష్ చేసిన ఒక ఇస్లామిక్ మతోన్మాది అని మాత్రమే చెప్పుకోవచ్చే తప్ప అతను ఎంత మాత్రము ఈ నోబెల్ ప్రైజ్ పొందిన ఎకనమిస్ట్ ఎంత మాత్రము కాదని చెప్పుకోవచ్చు. మరి బంగ్లాదేశ్లో త్వరలోనే మహమ్మద్ యూనస్ పాలన అంతమై షేక్ హసీనా పాలన అక్కడ రావాలని మనందరం కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.